ప్రైజ్ ది లార్డ్. కాలమే విలువను నిర్ణయిస్తుందని మనం ఎంతమంది అనుకోని ఉంటాం. ఒక్కోసారి మనం ఏ టైంలో ఏది చేయాలో చేయకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. ఆ పోస్ట్ పోన్ చేయడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి కదా. కానీ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు, ఈరోజు పని ఈరోజే చేయమని, రేపటికి పోస్ట్ పోన్ చేయొద్దని. మార్నింగ్ వచ్చిన న్యూస్తో ఫ్రెష్గా ఒక కపుల్ ఆఫ్ బగ్స్ ఉంటుంది, కొన్ని రూపాయలు కొన్ని డాలర్లు ఉంటుంది. అదే న్యూస్ పేపర్ ఈవినింగ్ వచ్చేసరికి దాని విలువను కోల్పోతుంది. న్యూస్ అదే, కానీ సమయం మారింది, విలువ మారింది. కాబట్టి దేవుడు ఈరోజు మీకును నాకును ఒక మాట గుర్తు చేస్తున్నాడు. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సమయమును సద్వినియోగపరచుకునడి అని. Ephesians 5:16 మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీస్ బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. దినములు చెడ్డవిగా ఉంటూ ఉన్నాయి. సో మనం త్వరపడాల్సిన అవసరం ఉన్నది. మనం చేసే పనిలో కానీ, మనము ఎవరైనా ఫర్గివ్ చేసే విషయంలో కానీ, మనము దేవుని గురించి తెలుసుకునే విషయంలో కానీ త్వరపడి చేయాలి. దినములు చెడ్డవిగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. వెన్ దెర్ ఈస్ ఎ కమాండ్మెంట్ గివెన్, దాన్ని ఇగ్నోర్ చేసినప్పుడు అది రెస్పెక్ట్ కాదు, డిస్రెస్పెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనం ఏ టైంలో ఏది చేయాలో అది చేయకుండా రేపటి గురించి మనం ఈరోజు చింతిస్తూ, నిన్నటి గురించి ఈరోజు చింతిస్తూ, దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని ఈ రోజుట్లో మనం ఏం చేయాలా, ఎటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలా అని మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోకుండా ఈ న్యూస్ పేపర్ విషయం మనం గుర్తు చేసుకుందాం. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగపరచుకునండి. దేనికి పనికిరాని ఒక న్యూస్ పేపర్లా కాకుండా ఒక మంచి విలువ కలిగిన ఒక పేపర్గా ఒక సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ముందుకు సాగుతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.